మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. కలియుగం కేవలం 5000 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడే ఇంత ప్రభావం ఉంటే జన నష్టం, ఆస్తి నష్టం. ఒక పక్క చూస్తేనేమన్నా అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నిన్న మొన్న చూస్తే కేదార్నాథ్ లో 7 మంది చనిపోయినారు. ఈ దారుణాలు ఏంటి? అసలు బ్రహ్మం గారు ఏం చెప్తున్నారు? వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు మహాత్ముల మీద పూలవాన కురుస్తుంది అని చెప్పాడు. కామం, క్రోధం, లోభం, మదము, మాత్సర్యం ఇవన్నీ అది షడ్వర్గాలు, మనుషులో ఉన్నటువంటి శత్రువులు ఇవి. గోవులు పూజిస్తేనేమో శుభం కలుగుతుంది, దాన్ని హింసిస్తేనే అశుభం కలుగుతుంది, వంశాలే నాశనం అయిపోతుంది. ఓకే, గోహత్య వల్ల ఇంత పాపం ఉంటున్నారు. ధర్మ మార్గంలో వీళ్ళేమైనా మన దారిలో నడిచే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడైతే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలపడానికి చక్రం పట్టిండు, నాశనం తప్పదు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ భక్తి మార్గం విత్ అనుష కార్యక్రమానికి స్వాగతం. గతంలో మనము రామయోగి గారితోటి వీడియో చేసాము, చాలా మంచి రీచ్ వచ్చింది. కలియుగం గురించి మాట్లాడుకున్నాము, ఆత్మల గురించి మాట్లాడుకున్నాము, పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ మానవుడు ఎలా జన్మించాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో నిజంగా ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవాలి. కలియుగం ప్రారంభమయ్యి 4,32,000 సంవత్సరాలు అవుతుంది, కానీ దీంట్లో 5,125 సంవత్సరాలు మాత్రమే అయిపోయింది. ఇంకా ఇన్ని సంవత్సరాలు మిగిలింది. ఇప్పుడే ఇన్ని వాతావరణంలో కావచ్చు, ఆస్తి నష్టము, జన నష్టము, ఇవన్నీ చూస్తున్నాము. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం, ఇవన్నీ తరచుగా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామయోగి గారు ఉన్నారు, మాట్లాడతాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. నమస్కారం అనుష. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా వెళ్ళింది కదా లాస్ట్ టైం? వెరీ హ్యాపీ. నైస్. ఓ చాలా సంతోషం. మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కు చక్కటి సమాధానం ఇచ్చాను. కొన్ని లక్షల్లో వెళ్ళిపోయింది. అవును అవును, పోయినసారి చాలా చక్కటి జవాబులు. అందరు కూడా చాలా భక్తులు చూసి ఆనందంగా ఫోన్ చేస్తున్నారు. అంటే ఎవరిచ్చారో ఏమిటో నా యొక్క నెంబర్, కానీ అందరూ ఎంతో మంది అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. అయితే వీడియో చాలా మంది చూసినారు, ఒక దాదాపు 3 లక్షల మంది చూసినారు మన వీడియో. మ్యాగ్నా స్పిరిచువల్ లో ఉంది, మ్యాగ్నా డివోషనల్ లో ఉంది, ఇంకా చాలా ఛానల్స్ లో కూడా మన వీడియోని వేస్తున్నారు. ఇంకా మన వాళ్ళు మంచి రీచ్ ఉంది అసలు. అందుకే మీరు మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ మనం వీడియో చేయాలని. అయితే స్వామి, ఇప్పుడు కలియుగం కేవలం 5,030 సంవత్సరాలు లేకపోతే 5,000 సంవత్సరాలు సుమారు అయిందనమాట. కేవలం 5,000 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడే ఇంత ప్రభావం ఉంటే జన నష్టం, ఆస్తి నష్టం, ఇన్ని నష్టాలు ఇన్ని ఉంటే ఇంకా రాబోయే తరంలో ఇంకెలా ఉంటుంది? రాబోయే సంవత్సరాల గురించే మాట్లాడుకుందాం. ఒక పక్క చూస్తేనేమన్నా అహ్మదాబాద్ టు లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నిన్న మొన్న చూస్తే కేదార్నాథ్ ఉత్తరాఖండ్ లో 7 మంది చనిపోయినారు. ఈ దారుణాలు ఏంటి? అసలు బ్రహ్మం గారు ఏం చెప్తున్నారు? ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. అమ్మా, మీరు అడిగేటటువంటి ప్రశ్నలన్నీ కూడా కాలజ్ఞానానికి, వేదానికి, భవిష్యత్తుకు, భవిష్యత్ పురాణానికి, అట్లాగే భాగవతానికి, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. కాబట్టి నేను ఆత్మజ్ఞానం యొక్క యమధర్మరాజు ఉచ్చరిస్తూ నచికేతునికి చెప్పినటువంటి జ్ఞానాన్ని మీకు మరియు శ్రోతలకు, భక్తులకు నేను అందిస్తున్నాను. కాబట్టి అందరికి కూడా
వినేవారికి చెప్పేవారికి అందరికి కూడా ఆ భగవంతుడు శక్తినివ్వాలి అని చెప్పి యమధర్మరాజు ఈ శ్లోకం ముందుగా చదవడం జరిగింది. నచికేతునికి చెప్తూ ఈ శ్లోకం చదివాడు. మీరు అడిగినటువంటి ప్రశ్న కాలజ్ఞానానికి సంబంధించినటువంటిది, భవిష్య పురాణానికి సంబంధించినటువంటిది, అట్లాగే భవిష్య మాలిక గురించి మరియు అనేక పురాణాలలో ఉన్నటువంటి విషయం మీరు అడిగారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అడిగారు. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రవేశించింది. తర్వాత దాన్ని పరీక్షిత్ మహారాజు కంట్రోల్ చేశాడు. ఎవరిని? కలిని. ఎట్లా? ఆవుని బాధించినప్పుడు ఇతనికి బాధ కలుగుద్ది, అందుకే అప్పుడు నేను బయటకు వస్తాను అనుకున్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ యొక్క కలిని పట్టుకొని నా యొక్క రాజ్యంలో ఉండొద్దు. ఆయన యొక్క రాజ్యం అంటే ప్రపంచం అంతా కూడా ఆయన రాజ్యమే. ఏకచక్రాధిపత్యగా ఏలిండు ప్రపంచం మొత్తం కూడా. ఆ విధంగా ఏలిండు కాబట్టి నా రాజ్యంలో ఉండరాదు అని చెప్పాడు. ఉండరాదంటే మరి ఎక్కడ ఉండాలి? నేను తపస్సు చేశాను కదా, తపస్సు చేసి నేను భగవంతుని అనుజ్ఞతోటి కలియుగాన్ని నడిపిస్తున్నాను. నా యుగాన్ని నేను నడపాలి కదా, నా ఇంట్లో నేను ఉండాలి కదా. అంటే 6 లక్షణాలు: జూదము, వ్యభిచారము, త్రాగడము, అహింస, అట్లాగే దొంగతనము, పేకాట, ఇవి ఈ యొక్క ప్రాంతాల్లో నేను ఉంటాను. బంగారంలో ఉంటాను. బంగారంలో ఉండి నేను స్త్రీలను వేధిస్తాను. ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. అందుకేనా? అదే కాదు, ఇంకా లోతు విషయాలు, కొన్ని విషయాలు చెప్తాను. భగవంతుడు అయినటువంటి బ్రహ్మదేవుడు తాను 2గా చీలిపోయి స్వయంభూమనువుగా శతరూపగా 2 భాగాలుగా చీలిపోయాడు. ఒక స్త్రీ రూపం, ఒక పురుష రూపం. మీరు అంతకుముందు తన యొక్క తపోశక్తితోటి ఉత్పత్తి చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకమై సంతాన ఉత్పత్తి చెయ్యాలి. ఇక్కడి నుంచి మొదలయ్యింది ఈ యొక్క సమాజ ఉత్పత్తి. అంటే ఎవరు? తండ్రి ఒక్కడే కదా, తల్లి ఒక్కతే కదా. అంటే ఒక తల్లికి 4 కుమారులు. ఒకతను కత్తి పట్టుకున్నాడు, ఆయన క్షత్రియుడయిండు. ఒకతను వేదం పట్టుకున్నాడు, అతను బ్రాహ్మణుడయ్యిండు. ఒకతను గోవులను కాసిండు, అతను వైశ్యుడయిండు. ఇంకొకతను నా చివరి వాడు ఏ 3 విషయాలు చెయ్యలేక సేవ చేస్తున్నాడు, అతనే శూద్రుడు. ఒకే తల్లి కదా, ఒకే తండ్రి కదా. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే, అందరం ఒకటే కదా. ఈ కులాలు ఎందుకు, ఈ మతాలు ఎందుకు? మరి నువ్వు ముస్లిం అనేది ఎందుకు, నువ్వు క్రిస్టియన్ అనేది ఎందుకు, నువ్వు హిందూ అనేది ఎందుకు? ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కలి ప్రభావం వల్ల భేదాలు వచ్చినాయి. కలి ప్రభావం వల్ల భేదాలు వచ్చినాయి. అప్పుడు వర్ణాశ్రమ ధర్మం ఉంది. వర్ణాశ్రమ, నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో వర్ణాశ్రమ ధర్మాలు కలుషితం అయిపోతాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సంకర జాతులు అవుతాయి. అంటే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఒక శూద్ర స్త్రీని చేసుకొని, ఒక వైశ్యుడు ఒక శూద్ర స్త్రీని చేసుకొని సంతానం కలిగితే విశ్వకరణ. ఒక వైశ్యుడు శూద్ర స్త్రీని చేసుకుంటే పుట్టిన వాడే కరణము. కరణం జాతి ఉన్నది కదా అని అమరకోశంలో వ్రాసింది. అట్లా ఒక్కొక్కరు, బ్రాహ్మణుడు వేరే స్త్రీని చేసుకోవడం వల్ల ఈ పేరు వచ్చింది. క్షత్రియుడు వేరే వాళ్ళ అమ్మాయిని గాక వేరే అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇట్లా కలుషితం అయిపోయింది. ధర్మ సంక్రమణ అయింది కదా. క్షత్రియుల యొక్క రాజ్యం ఇది పోయింది, బ్రాహ్మణుల యొక్క ఇది పోయింది, వాళ్ళ యొక్క గుణధర్మం పోయింది. అట్లాగే ఇప్పుడు ఎవ్వరు కూడా వైశ్యులు గోపాలను చేయడం లేదు. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, వీళ్ళిద్దరికి ఒకటే కుటుంబం కదా. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అతని యొక్క లక్షణం ఏంటి? ఉత్పత్తి చేయడం. అంత ఉత్పత్తి చేయడమే అతని యొక్క లక్షణం.
అతని యొక్క శక్తి అంతా కూడా ఎవరి మీద ప్రయోగించిండు? స్త్రీల మీద ప్రయోగించు. అవునా? స్త్రీల మీద ప్రయోగించినప్పుడు నేత్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఎవరిది? సూర్యునిది. ఆ సూర్యుని యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని నుంచి వచ్చింది. అదే కలుషితమైనప్పుడు దేవుని యొక్క శక్తే దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళలో ఉండేటటువంటి కలి ఇంకేం చేసిండంటే ప్రభావితం చేసి ఆ యొక్క వాళ్ళ ఆలోచనని పూర్తి నష్టం చేసి ఈ చెడు పనులు చేయిస్తున్నాడు. ఈ చెడు పనులు చేయించడానికి కారణం కలియుగం. ఇదంతా చేయటానికి ఏమిటంటే ఉత్పత్తి క్రియ, కామక్రియ. ఈ విపరీతమైనటువంటి కామంతో వీళ్ళంతా కూడా భర్తను చంపేస్తున్నారు. ఆడవాళ్ళు భర్తను చంపేస్తున్నారు. విపరీతమైనటువంటి నేను ఏం చేస్తున్నాననేటువంటి జ్ఞానం లేకుండా పోతుంది. ఆ పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు, సంసార మొత్తము వ్యవస్థనే ఇది చేస్తున్నారు. అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? కలియుగ ప్రభావం, కలి ప్రభావం. ఈ కలి ప్రభావం వల్లనే అనుకుంటా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయడం, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళే మగవాళ్ళని చంపడం. అంతెందుకు రీసెంట్ గా మనం చూస్తే ఆవిడ సోనం రఘువంశీ అని హనీమూన్ కి తీసుకెళ్లిన ఆమె ఆడ భర్తను చంపేసి ఒక ప్లాన్ మర్డర్ క్రియేట్ చేసింది. వాళ్ళలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనే దానికి కారణం ఉంటుంది. కలి ప్రభావం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ యొక్క మనసులో ఉంటుంది. కలి ప్రభావం మన లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనే కలి. చెడు ఆలోచనే కలి, ఇంకా ఎక్కడో ఉండడు. ఇప్పుడు మన్మధుడు ఉన్నాడు, శివుడు కాల్చేసిండు. కాల్చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? అందరి మనసులో ఉన్నాడు కదా. మనసులో ఉన్నాడు కాబట్టి ఆ క్రియ జరుగుతుంది కదా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. అది ధర్మమైనటువంటి క్రియ ఇది. కానీ అక్రమ ధర్మం అయినప్పుడు ఇదే జరుగుతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడే స్వయంగా తన యొక్క సంతానం ఒకరికొకరు కొట్టుకొని చస్తుంటే అతను ఏమి చెయ్యలేదు. యాదవులంతా కూడా చచ్చారు. దుర్వాసుని యొక్క శాపం వల్ల అతను సాంబునికి తన కొడుకే కదా శాపం ఇస్తే ఈ అబ్బాయి అని చెప్పలే, ఈ అమ్మాయికి పుట్టేటటువంటి బిడ్డ ఎవరు అని అడుగుతారు పరీక్ష చెయ్యటానికి. దుర్వాస మహాముని జ్ఞాన దృష్టితోటి చూసి ఇతను అబ్బాయి అయితే అమ్మాయి అని చెప్తున్నారా అని చెప్పి అతని యొక్క దృష్టితోటి మొసలం ముడుతుంది పో అని అంటాడు. మొసలం ముడుతుంది అంటే ఆ మొసలి అంటే ఇనుప రోకలి. దీనివల్ల యాదవ కులం అంతా నాశనం అవుతుంది. కాబట్టి దాన్ని అరగదీసి సముద్రం దగ్గరికి పోయి అరగదీసిన తర్వాత అదే జమ్మై పుడుతుంది. వీళ్ళంతా కళ్ళు దాగి ఇదంతా దాగి ఆ జమ్మి తోటి కొట్టుకొని వస్తారు. యాదవ కులం అంతా కూడా నాశనమైంది. ఇప్పుడు అదే కారణం. ఈ యొక్క కలియుగ అంతములో స్త్రీలలో ఉన్నటువంటి ప్రభావం, పురుషుల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ప్రవర్తన, మాంసము, ఇది తాగడము, జూదము, ఇవన్నీ కూడా ఈ కలి యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కొట్టుకొని చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడే మనం అనుకున్నట్టయితే ఇప్పుడే ఆడవాళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పారు ఒకసారి. వీరభోగ వసంతరాయలు వచ్చేటప్పుడు మహాత్ముల మీద పూలవాన కురుస్తుంది అని చెప్పాడు. పూలవాన కురిసింది. మణికేశ్వరి మాత మీద ఆమె తపస్సు చేస్తూ ఉంటే శివాలయంలో ఆడ కూర్చుంటే చామంతి పూల వర్షం కురిసింది, మేము చూసాం పైనుంచి, ఆకాశం నుంచి. ఇది స్వయంగా జరిగింది. అంటే అమ్మగారు కలికి అవతారం, మాణికేశ్వరి మాత కలికి అవతారం. అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, అటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీద పూల వర్షం కురిసింది. అది నిజం, కాలజ్ఞానంలో రాసి. అయితే కల్కి భగవానుడు వల్లనే మనం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆయన జాతక చక్రం ఎలా ఉంటుంది? జ్యోతిష్యులు, ఖగోళ శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఒకటే భగవంతుని ఉత్పత్తి ఏ డేట్లో అవుతుంది, ఉద్భవం ఏ డేట్లో అవుతుంది అని చెప్పి జ్యోతిష ప్రకారంగా నిర్ణయించారు. అదే ఈ యొక్క కుండలి. అంటే ఖగోళ శాస్త్ర ప్రకారంగా వారు ఎప్పుడు అంటే 2003 మే 4వ తారీఖున 5:25 ఉదయము జన్మిస్తాడు ఈ కుండలి అని చెప్పి వాళ్ళు జ్యోతిష్యులు ఈ విధంగా రాసి పెట్టుకున్నారు.
కానీ కాలజ్ఞానంలో ఆయన రాసింది ఏమిటి అంటే, నా యొక్క జన్మ పుట్టుక ఏ దేవదేవుడు ఎరగడు, ఎవ్వరికి తెలియదు. ఓకే, నా పుట్టుక నాకే తెలుసు. ఓకే, ఏ యోగులు గాని మునులు గాని ఎవ్వరికి కూడా తెలియదు అని చెప్పి, మరి ఇదేంటి ఈ జాతక చక్రం ఏంటి మరి? వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్యోతిష్యులు కలిసి రాసినటువంటిది. ఓకే, భగవంతుని యొక్క కుండలి ఈ విధంగా ఉంటుంది అని రాశారు. అది భగవంతుడు వస్తాన్నాడు కదా, కలికి భగవానుడు వస్తాన్నాడు కదా. ఇప్పుడు 2003 2003లో ఈ విధంగా వస్తాడు అని వీళ్ళు రాశారు. మరి వచ్చారా? 2005లో జన్మించినట్టుగా ప్రచారంలో ఉంది. ప్రచారంలో ఉందని. ఏ విధంగా జన్మించారు? బ్రాహ్మణ కులంలో శంబల గ్రామంలో జన్మిస్తాడు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు, ఈ విధంగా వస్తాడు. ఒరిస్సాలో పుడతాడు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో పుడతాడు. ఆయన ఆజానుభావుడు, చాలా చక్కటి తెల్లటి ఆకారము. ఆయన 12 నెలల బిడ్డలందరూ కూడా 9 నెలల్లోనే జన్మిస్తారు. కానీ తల్లి గర్భంలో 9 నెలల దాకా గర్భమే తెలియదు. అక్కడి నుంచి మొదలై 3 నెలల అప్పుడు శిశువు ఉన్నాడు అని తెలిసింది. 12 నెలల తర్వాత ఆయన యొక్క ఉద్భవం జరిగింది అని భవిష్య మాలికలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉన్నారంటారా? అయితే ఉన్నారు కాబట్టే చెప్తున్నా. అదే మీకు ఐడియా ఉందా ఆయన ఎవరో, మీకు తెలుసా? ఐడియా ఉన్నది కాబట్టే చెప్తున్నాను. అంటే ఒరిస్సా ఇవన్నీ ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు కదా. భవిష్య మాలికలో రాసి ఉన్నది కేవలం యోగులకే తెలుస్తుంది. యోగులకే, ధ్యాన స్థితి ఉన్న వాళ్ళకే ఒక యోగి వచ్చి మీ ఇంట్లో ఇతను పుడతాడు అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి. కాలజ్ఞానంలో ఏమున్నది అంటే, వీరధర్మజులు సూర్యలోకం నుంచి వస్తారు, యానగుందిలో ఉంటారు, వారి పేరే మాణికేశ్వరి మాత. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది. ఉత్తరాది ఉభయ రాజ్యం, ఉత్తర భారతదేశానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో వీరు ఉంటారు. కర్ణాటక రాజ్యంలో ఉంటారు. యానగుంది అని పేరు ఉంటుంది. వారి 20వ ఏట కిటికీల ద్వారాలు లేనటువంటి గదిలో ప్రవేశిస్తారు. ప్రవేశించి వారు 70 రోజులు ఉండి 71వ రోజున బయటికి వస్తారు. ఇటువంటి క్రియలతోటి వారు ఉంటారు. అన్నము నీరు లేకుండా ఉంటారు. యజ్ఞాలు చేయిస్తారు, యాగాలు చేయిస్తారు, ఎంతో భక్తుల్ని ఉద్ధరణ చేస్తారు. ఈ విధంగా పంచమాధ్యాయము కాలజ్ఞానంలో రాసి ఉన్నది. వీరే కల్కి అవతారం అప్పుడు వచ్చారు. 26/7/1934లో రావడం జరిగింది. అప్పుడు గ్రహస్థితి 1/8/1934లో వేదవ్యాసుడు చెప్పినట్టుగా ఆడికి సరిపోయింది. ఎప్పుడు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి కలిసినటువంటి క్రియలో పుష్యమి నక్షత్రములో కర్కాటక రాశిలో ముందే రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 12/8/2026లో కూడా అదే గ్రహస్థితి వచ్చింది. ఈ మధ్యకాలమే జన నష్టము అని చెప్పడం. ఈ మధ్యకాలములో ప్రతి ఊర్లో కూడా రక్తమరుషం కురుస్తుంది, అంటే కొట్టుకొని సస్తారు. ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఉంది ఏంటి స్వామి? అగ్ని తత్వం ఎక్కువగా ఉంది ఎందుకంటారు? ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మగారు చెప్పారు కదా, మీనరాశిలో శని ప్రవేశించడం వల్ల విపరీత జనులంతా చచ్చేరు, విపరీతంగా జనులు చస్తారు. ఇది నాశన కాలానికి దుర్బుద్ధి. మనం ఈ గత 2 నెలల్లోనే చూసుకుంటే ఒక పక్కన టూరిస్ట్ వాళ్ళందరూ అక్కడ చూడడానికి, ఆ ప్రదేశాలు సందర్శించడానికి వెళ్ళారు. అక్కడ చూస్తే టెర్రరిస్టులు ఏమన్నా మన ఇండియన్స్ ని చంపేశారు. ఒక పక్కన పెహల్గామ్ అటాక్. ఇప్పుడేమన్నా హ్యాపీగా అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరుతున్న ఎంతో మంచి ఫ్యామిలీస్ అక్కడ ఈ విధంగా ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది. నిన్న మొన్న చూస్తేనేమన్నా హెలికాప్టర్ క్రాష్. అంటే ఇవన్నీ జరగడానికి ఒక ఎత్తున జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక నెల తర్వాత కావచ్చు, 2 నెలల తర్వాత కావచ్చు, ఇంకెలాంటి ప్రభావాలు చూస్తాం మనం? సచ్చే వాళ్ళకు ఏడ్చే వాళ్ళే ఉండరట. 7 పుట్ల నల్ల పూసలు రాలుతాయి. గోమాంసం తినే వాళ్ళంతా పోతారు.
గోవులు పూజిస్తేనేమో శుభం కలుగుతుంది, దాన్ని హింసిస్తేనే అశుభం కలుగుతుంది. వశిష్ఠుని యొక్క గోవు ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ఒక వస్తువుల్ని సృష్టించి వాళ్ళకు మేలు కలిగిస్తుంది. వశిష్ఠునికి కావలసినటువంటి అన్ని కూడా దైవికంగా ఇస్తూ ఉంటది. అటువంటి గోవుని ఎత్తుకపోవాలని చెప్పి ఒక రాజు ఏం చేస్తాడంటే ఎత్తుకపోతాడు. అదే పూజించిన వాళ్ళకి మేలు చేస్తుంది, హింసించిన వాళ్ళకు చెడు చేస్తుంది. అట్లాగే గోవు కూడా, గోవు యొక్క మాంసములో దాని నరాలు లావుగా ఉంటాయి, కామక్రియ ఎక్కువగా ఉంటుంది. అది తింటే మాత్రం రక్తంలో గాని శరీరంలో గాని పిచ్చిగా కామక్రియ ఉంటుంది. అందుకనే అవన్నీ కూడా పోతాయి. పూజించే హిందువులు మాత్రం వాళ్ళకు మేలు జరుగుద్ది. పేడ పవిత్రమైనటువంటిది, మూత్రము పవిత్రమైనటువంటిది, ఎన్న పవిత్రమైనటువంటిది, నెయ్యి పవిత్రమైనటువంటిది. ఇవన్నీ కూడా మనం శుభంగా మనం ఉపయోగించి ధ్యానములో యోగములో అవన్నీ కూడా ఉపయోగిస్తాం. అవును, గోవుకి సంబంధించిన మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుద్ది. వాళ్ళు చంపి తింటున్నారు కాబట్టి నాశనం అయిపోతున్నారు, వంశాలే నాశనం అయిపోతుంది. గోహత్య వల్ల ఇంత పాపం ఉంటున్నారు. కాబట్టి గోమాంసం తినే వాళ్ళని మ్లేచ్చులు అంటారు. ఆ మ్లేచ్చుల యొక్క క్రియ ఇప్పుడు జరుగుద్ది 29/3/2025 నుంచి మొదలవుతుంది, 27 వరకు జరుగుతుంది. అక్కడి నుంచి 34 వరకు జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఎక్కువ శాతం గోమాంసం తినే వాళ్ళే ఉన్నారు ఈ లోకం మొత్తం కూడా. ముస్లింలు క్రిస్టియన్స్ 6 భాగాలు ఉంటే మన హిందువులు 2 భాగాలు కూడా లేరు. పూజించే వాళ్ళు తక్కువగా ఉన్నారు, ద్వేషించే వాళ్ళు 6 భాగాలు ఉన్నారు. కాబట్టి అదంతా కూడా పోతుంది. దాంట్లో ధర్మాత్ములే, గోమాంసం తినని వాళ్ళే, పూజ చేసే వాళ్ళే మిలుగుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ధర్మ మార్గంలో వీళ్ళేమైనా మన దారిలో నడిచే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది. దాంట్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు, మన దాంట్లో కూడా ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళే మెలుగుతారు. గోవు హింస వల్ల ఆ ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ఉన్న జాతి అంతా నాశనం అయిపోతుంది. అందుకనే ఈ క్రియ జరుగుతుంది అన్నమాట. పిచ్చిగా వాళ్ళు వ్యవహరిస్తారు. అటు ఒక కోతికి కలు తాగింది, దానికి తేలు పుట్టింది, దానికి దయ్యం పట్టింది. నిజానికి ఆ కోతికి చపలత్వం. ఆ కోతిని ఎవరు ఉద్ధరించాలి? రాముడు ఉద్ధరించుండు, భగవంతుడే ఉద్ధరించి యుద్ధం చేయించుండు. అటువంటి క్రియతోటి యుద్ధం చేయించుండు, వాళ్ళని జయించుండు. అంటే భగవంతుని క్రియ జరుగుతుందనే కదా. వీళ్ళని కాపాడడానికి ఎవరు కాపాడాలి? భగవంతుడు. ఇంతే. వీళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి వారే అటు వీరధర్మజమాత, ఇటు కల్కి భగవానుడు బ్రాహ్మణ జన్మలో పుట్టారు, పుట్టి రక్షిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు అందరూ కూడా ఎవరు? యోగులు, తాపసికులు, ఋషులు. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ భూమిని రక్షించడానికి తపస్సు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుంది, భగవంతుని వల్ల అవుతుంది. ఎటువంటి బాంబులు వేసినా సరే ఏ కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? ప్రతి అణువులో ఉన్నారు. ఎట్లా? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే మనలో ఉన్నారు, అంతటా ఉన్నారు కదా. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఒకట ఉన్నాడు కదా అనే భావన వాళ్ళలో లేదు కదా. మనలోనే ఉన్నాడనే భావన భక్తుల్లోనే ఉన్నది కదా. కాబట్టి భక్తులు రక్షింపబడతారు, ఈ భావన లేని వాళ్ళు నాశనం అవుతారు. ఇది అసలు క్రియ. ఇది ఇప్పుడు మన భారతదేశంలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవబోతున్నాయి స్వామి నెక్స్ట్ వచ్చే గత కొన్ని రోజుల్లో? ముఖ్యంగా విమానయామం మీద ఎక్కువగా జరుగుద్ది. 7, 17, 27 తేదీలలో ఎక్కువగా జరుగుద్ది. 3, 9 ఈ డేట్లలో, 3, 13, 23 డేట్లలో ఎక్కువగా నష్టం జరుగుద్ది. 9 కూడా జరిగే అవకాశం ఉంది ఈ డేట్లు అని చెప్పి భవిష్యమాలికలో రాయడం. మొదలైందంటే మొదలైంది ఇక్కడ పైన అదే 7 తారీఖు మొదలైంది, 9 తారీఖు మాత్రం నాశనం. ఈ యొక్క డేట్లలో నాశనం అవుతుంది అని భవిష్యమాలికలో రాసింది. డేట్లు కూడా చెప్పాడు. ఇంకొకటి ఈ కాలజ్ఞానంలో చెప్తాడమ్మా,
3 తిథులు కలుస్తాయి ఒక్కసారి. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఒకటే రోజులో వస్తుంది. ఎప్పుడు స్వామి అది వస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా వస్తుందో, పక్షానికి 15 రోజులు కదా. అవును. పున్నం ముందు 15 రోజులు, పున్నం తర్వాత 15 రోజులు రావాలి కదా. కానీ 13 రోజులే వస్తవి. అటువంటి పంచాంగాలు పడిపోయి ఈ క్రియ ఎప్పుడైతే వస్తుందో 7 రోజులు సూర్యుడు ఉదయించడు. అబ్బా, అంత చీకటి అయిపోతుంది. వస్తాయి అంటారా? ఆయన చెప్పిండు కదా. అంటే ఎన్ని సంవత్సరాలు రావచ్చు ఇవన్నీ? ఇదంతా కూడా ఈ 10 సంవత్సరాల లోపటనే. ఓకే. ఇప్పుడు మనము 25 నుంచి 35 లోపట అనుకున్నాం కదా. ఈ 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చూస్తాం రావాలి కదా. అదే ఆయన చెప్పింది తప్పు కదా. బ్రహ్మంగారు చెప్పింది ఏది తప్పు కాలేదు. ఇంకొకటి పంచాంగాలు పడిపోతవి. ఇంకేం జరుగుతుంది అంటే గ్రహస్థితి అంతా కూడా మారిపోతుంది. గ్రహస్థితే మారిపోతుంది. ఇప్పుడు మనము చంద్రలోకం నుంచే కదా మనం ఈ భూమండలం పంచాంగం ఏర్పడింది. తిథి, వార, నక్షత్రాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? చంద్రుని మీద ఆధారపడి. చంద్రుని వల్లనే కదా ఈ పంటలు, వర్షాలకు కురవడము, ఆ బాటుపోటులు రావడం చంద్రుని వల్లనే కదా. పిండాలు పెట్టడం చంద్రుడి వల్లనే కదా. మంచి రోజులు చూసుకోవడం కూడా చంద్రుని వల్ల. చంద్రుడికే దెబ్బ తగిలినప్పుడు ఈ భూమండలం ఏడ ఉంటుంది? ఆయన గతులే మారినప్పుడు భూమండలం ఏడ ఉంటుంది? ఈ కాకపోతే సూర్యునికి మనం కలుపుకుంటున్నాం. దాన్నే సౌరమానము అంటున్నాం. నెలకు 365 సంవత్సరాలు అది, ఇది 354 సంవత్సరాలు ఇది. దాన్ని కలుపుకుంటున్నాము. ఆ ఎక్కువ వచ్చినటువంటి రోజుల్ని అధిక మాసాలు అనుకుంటున్నాము. అధిక మాసాలతోటి ఈ చంద్రుని తోటి సూర్యుని కలుపుకుంటున్నాము. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ 3 తిథులు కలిసినప్పుడు, చంద్రుని యొక్క గమనంలో తేడా వచ్చినప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు? అష్టగ్రహ కూటమి కలుస్తుంది. మన అష్టగ్రహ కూటమి 62లో వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క గుళ్ళో గంటలు మోగిన తానంతటా అదే భగవంతుడు వచ్చాడనే పేపర్లు కూడా వచ్చేసింది. అప్పుడు యుద్ధం, మహాభారత యుద్ధం అప్పుడు కూడా అట్లాగే జరిగింది. 7 ఋషులు మఖా నక్షత్రములో ఉన్నారు. 7 ఋషులు మఖా నక్షత్రములో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్థితి వస్తుంది. కాబట్టి ఇది జరుగుతుంది. నాశనం తప్పదు. ఇది నాశనం తప్పదు. కాబట్టి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలపటానికి చక్రం పట్టిండో ఆ చక్రమే అందరిని, అర్జునుడు కాదు సంపింది ఎవరు? కృష్ణుడే. నేను అధర్మంగా నేను చంపాను అన్నావు కదా గాంధారికి తోటే. కృష్ణ, నువ్వు నిజంగా ధర్మంగా చంపావా చెప్పు నాయన. అన్యాయంగా చంపితివి కదా అధర్మంగా అంటే, అత్త నీకు అట్లా అనిపించింది, నేను ధర్మ రక్షణ కొరకు ఆ విధంగా చేశాను, నీ వంశమే అట్లా అవుతుంది అని నువ్వు చెప్పించినవు కదా. అన్యాయంగా వాళ్ళు చచ్చిపోయారు కదా, ఎవరు యాదవులంతా కూడా చచ్చిపోయారు కదా. ఇప్పుడు మాత్రం నేను అధర్మం ఎమ్మడి ఉంటా, ఈ పాపత్వంలో ఎమ్మడి ఉంటా, కానీ ధర్మాన్ని గెలిపిస్తా. అందుకనే ఈ విధంగా జరుగుతుంది. భర్తల్ని చంపడం ఏంది? ఇదంతా క్రియ. పాపం. పిల్లల్ని చంపడము ఇదంతా పిచ్చిగా వాళ్ళ లోపట ఎవరు కలి ప్రవేశించి వాళ్ళై కొట్టుకొని చస్తారు అని దాంట్లో రాసి, దీంట్లో రాసి. కలి పురుషుడి యొక్క లక్షణాలు మనం అర్థం చేసుకున్నట్టయితే ఆయన విపరీతంగా కామము కావచ్చు, అలాగే ద్వేషము, క్రోధం ఇలాంటివి ఉంటాయి. ఇంకేమేమి ఉంటాయి ఆయనవి? కామం, క్రోధం, లోభం, మదము, మాత్సర్యం ఇవన్నీ అది షడ్వర్గాలు. మనుషులో ఉన్నటువంటి శత్రువులు ఇవి లేకుండా ఉన్నవాడే యోగి, ఇవి ఉన్నవాడే భోగి. ఇదే క్రియ. కాబట్టి ఈ అందరు తాగుడుకు, ఇదన్ని చెడు పనులకు ఈ అలవాటు పడి స్త్రీలు ఈ విధంగా పురుషులు తక్కువ వాళ్ళు కూడా అదే పేకాట, జూదం అదంతా కూడా పిచ్చిగా మాంసం తినడం, వాళ్ళ యొక్క మానవ శరీరాన్ని మర్చిపోయి తిరగడము, పతనమవుతున్నారు. అది ముఖ్య కారణం. దేనివల్ల? కలి ప్రభావం వల్ల నష్టం జరుగుతుంది. తప్పదు వీళ్ళంతా పోతారు, భక్తులే మిగులుతారు. ఇది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ ఈ వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి.
మీరు చెప్పిన మాటలు ఎంతో మందికి రీచ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. భక్తులందరూ కూడా ఈ జ్ఞానాన్ని పంచుకొని భక్తితోటి ఉండి కలిని దూరం చేసి గోమాతని రక్షించి గోమాతను పూజించి ఈ యొక్క పాపపు కాలం నుంచి బయటపడాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జయ సద్గురు రూపరహిత వీరధర్మజ మాతాకి జై.